అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పల్నాడు జిల్లా ఎడ్లపాడు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. బైకును వెనుక నుంచి ఢీకొట్టింది ఆటో, కారు. అలాగే అతివేగంతో కాలువలోకి కారు దూసుకువెళ్లింది. ప్రమాదంలో కారులోని తండ్రి, కొడుకు గాయాల పాలయ్యారు. జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు పోలీసులు. బెంగళూరు నుంచి ఏలూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా 3 వాహనాలు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, గాయపడ్డటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, పల్నాడు జిల్లా ఎడ్లపాడు జాతీయ రహదారిపై అయితే భీముల బాలరాజు అనే వ్యక్తి బైక్ మీద నుంచి గుంటూరు వెళ్తున్న సమయంలో అయితే అతనికి ఫోన్ రావడంతో ఒక పక్కకి ఆపి ఫోన్ మాట్లాడే క్రమంలో అయితే స్పీడ్ గా వస్తున్న ఆటో కూడా అతన్ని ఢీకొట్టడంతో దాని వెనకే వస్తున్న కారు కూడా అతివేగంతో రావడంతో కూడా ఆ కారుని ఆ యొక్క ఆటోని బైక్ ని ఢీకొనడంతో కూడా ఎగిరి అక్కడ ఉన్న వాగులో పడటం కూడా అయితే జరిగింది. కానీ కారులో ఉన్న వారికి ఎవరైతే కారు నడుపుతున్నారో అతనికి వారి యొక్క కొడుకు 10 సంవత్సరాలు ఉన్న అబ్బాయికి కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా అయితే అక్కడ ఉన్న పోలీసులు కూడా అదే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ బండి మీద వెళ్తున్న బాలరాజు పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉంది. అంటే దీనివల్ల అతివేగంతో రావటమేనే ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉన్న స్థానికులు కానీ పోలీసులు కానీ తెలుపుతున్నారు. కానీ ఆటో పరిస్థితి కూడా పూర్తిగా నుజ్జునుజ్జయ్యే కార్యక్రమం కూడా అయితే అక్కడ ఉంది. ఆటోలో ఉన్న వ్యక్తి కూడా స్వల్ప గాయాలైతే అయినాయి. బండి మీద ఉన్న వ్యక్తికి కూడా కొద్దిగా తీవ్ర గాయాలని, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి కూడా వారి పరిస్థితి కొంత విషమంగానే ఉంది. వారిని అయితే గుంటూరులోని కాటూరు మెడికల్ కాలేజీకి అయితే పోలీసులు అయితే తరలిస్తున్నట్టు కూడా అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. అంటే ఇటీవల ఆ ప్రాంతంలో తరచుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలకు సంబంధించి కూడా స్థానికులు కంప్లైంట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అక్కడ ఆ స్థాయిలో ప్రమాణాలు కావచ్చు, లేకపోతే సైన్ బోర్డులు కావచ్చు, అవేమీ లేవు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు సత్య? ఎస్ మురళి, ఏదైతే ఎడ్లపాడు జాతీయ రహదారి మీద కూడా కొన్ని రోజుల కిందట కూడా అక్కడ ఉన్న యాక్సిడెంట్లు అయితే పూర్తి అవుతుంది. దానికి సంబంధించిన ఎక్కడా బోర్డింగులు కూడా ఇక్కడెక్కడ పెట్టలేదని కూడా అయితే స్థానికులు అయితే కొంత ఆగ్రహం కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎన్నిసార్లు ఏమి జరిగినా సరే నిమ్మక నీరెత్తున్నట్లు కూడా అధికారులు వ్యవహరిస్తున్నారు. కనీసం దానికి సంబంధించి ఇక్కడ అతివేగం ప్రమాదకరం అనే లాంటి బోర్డులు కూడా కానీ ఎక్కడా కూడా పెట్టలేదు. దానికి సంబంధించి కూడా అంటే ఎన్నిసార్లు యాక్సిడెంట్ జరిగినా కానీ పోలీసులు మాత్రం వచ్చి యాక్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం అక్కడికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి మేము చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ జరగక ముందు అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి యాక్సిడెంట్లు జరగకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కూడా అయితే అక్కడ ఉన్న స్థానికులు కూడా అయితే తెలుపుతున్నట్లయితే మన సమాచారం తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పల్నాడు జిల్లా ఎడ్లపాడు జాతీయ రహదారిపై ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బైకును వెనక నుంచి వచ్చి ఆటో, కారు రెండు కూడా ఢీకొట్టినటువంటి పరిస్థితి. అతివేగంతో కాలువలోకి కారు దూసుకువెళ్ళింది. ప్రమాదంలో కారులోని తండ్రి, కొడుకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు పోలీసులు. బెంగళూరు నుంచి ఏలూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా 3 వాహనాలు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైనట్లుగా అధికారులు సమాచారం ఇస్తున్నారు.